ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకునో లేకపోతే రకరకాల అన్నీ చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ని, ల్యాండ్ గ్రాబింగ్స్ని, వీటన్నిటిని కూడా బయటపెట్టాలని మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామని. ఒక 3 నెలలు 22Aకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవాడి దగ్గర లేకపోవటం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక 3 monthsలో ఈ కరెక్షన్స్ అన్నీ చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22Aలో ఏం జరిగింది, 22Aకి సంబంధించి 22A ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్గా మార్చేసి 13 lakhs acres దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు, రకరకాల కంప్లైంట్స్, వీటన్నిటిని కూడా 3 monthsలో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. 25,000 ఎకరాలు జరిగింది ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో ఫర్దర్గా కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అవును, 25,000 ఎకరాలు కరెక్టే. కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు, పేదవాడు కాబట్టి, భూమిని నిరుపేద కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణాలు పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది. అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ వస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. హాయ్ అండి, నేను రమ్య బెహరా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.